ఎన్నికలు జరగబోతున్నటువంటి బీహార్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్కి చెందినటువంటి ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గం పేరు మహువా. ఇది వైశాలి జిల్లాలో ఉంది. ఈ మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థి బచ్చు రాయ్ ఇతను ఒక ఆరోపణ చేశాడు. అదేంటంటే హిందుత్వవాద శక్తులు ఒక మసీదు పైన దాడి చేసి మసీదుని ధ్వంసం చేయటమే కాకుండా ముస్లిములకు పవిత్ర గ్రంథం ఏదైతే ఉందో ఆ పవిత్ర గ్రంథం యొక్క పేజీలను కూడా చింపేశాడు అని చెప్పి ఈయన ఆరోపించారు. ఇది కేవలము ముస్లిము ఓట్లను దండుకోవడం కోసము, ఎంఐఎం వైపు ముస్లింల ఓట్లను ఆకర్షించుకునేందుకు, ఆర్జేడీ వైపు పోకుండా తమ వైపు రప్పించుకునేందుకు అతను చేసినటువంటి అసత్య ప్రచారం అని చెప్పి దర్యాప్తులో తేలింది. ఇప్పుడు వైశాలి జిల్లా పోలీసులు ఈ ఏఐఎంఐఎం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అభ్యర్థి పైన కేసు నమోదు చేశారు.